మీలో ఎంతమందికి గోంగూర బోటి అంటే ఇష్టం చెప్పండి. సో, గోంగూర బోటి, గోంగూర మటన్ కాంబినేషన్ చాలా బావుంటుంది గదా! సరే మరి ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే. ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఏసుకున్నా. బోటిని బాగా ఫ్రై చేసుకుంటున్నా ఆయిల్‌లో. సో, బోటి బాగా క్లీన్ చేసుకోవాలండి. బిహైండ్ కెమెరా చాలా వర్క్ అయితే ఉంటుంది బోటి క్లీన్ చేయడానికి. నెక్స్ట్ ఉప్పు, పసుపు వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పచ్చడి కోసం పచ్చిమిరపకాయలు, గోంగూర వేసి ఇలా పచ్చడి నూరేసుకున్నా. నెక్స్ట్ నేను ఉడకబెట్టిన మన బోటి ఏదైతే ఉందో అది కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నా. వాటర్ అయితే వేస్ట్ చేయొద్దండి. నెక్స్ట్ ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నా. నెక్స్ట్ బోటి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే మనం గరం మసాలా, ధనియా పౌడర్ వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న గోంగూర పచ్చడి వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. సో, బోటి ఉడకబెట్టిన మన వాటర్ అయితే ఉందో అది వేసేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత రెసిపీ చూస్తే యమ్మీగా ఉంటుంది. వేడి వేడి రైస్‌లో సూపర్‌గా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. థాంక్స్ ఫర్